కన్నలు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే లవ్ యూ గుడ్ మార్నింగ్ కూర్చోడా గుడ్ మార్నింగ్ ఎందుకు నన్ను అప్పుడు ఇంత పెద్ద పాప అయిపోయావు నువ్వు కేక్ కట్ చేసేదానికోసమా సరే లవ్ యూ సో మచ్ లే ఇంకా హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇది ధన్వి బర్త్డే రోజు వ్లాగ్. మార్నింగ్ నేను 4 o'clockకి లేచి మాఘమాసం కదా పూజ చేసేసుకొని గుడికి కూడా వెళ్ళేసి వచ్చి ఇంకా ధన్వి కూడా లేచేసింది. తనకు కూడా బ్రష్ చేపించేసి కొద్దిగా పాలు అయితే ఇచ్చేసా తాగుతోంది. ఈలోగా నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దోశ మిక్స్డ్ వెజిటేబుల్ వైట్ కుర్మా అయితే చేస్తున్నాను. ఈ వైట్ కుర్మా రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇవాళ అయితే రెసిపీ ఏం షేర్ చేయడం లేదు. యాక్చువల్గా ధన్వి బర్త్డే కోసం 2 డ్రెస్సెస్ తీసుకున్నాము. ఆల్రెడీ బర్త్డే షాపింగ్ వ్లాగ్లో చూపించాను కదా. మార్నింగ్ ఒకటి గుడికి వెళ్ళేటప్పుడు, అలాగే కేక్ కటింగ్ టైంలో ఒకటి అనేసి అయితే 2 తీసుకున్నాము. బట్ ఇక్కడ అత్తయ్య వాళ్ళు కూడా ఈ పట్టు లంగా బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు. సరే ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేద్దాము, ఈవినింగ్ కేక్ కట్ చేసే టైంలో మేము తీసుకొచ్చిన డ్రెస్ అయితే వేద్దాము, మేము తెచ్చిన పట్టు లంగా నెక్స్ట్ ఎప్పుడైనా ఫెస్టివల్కి వేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా బర్త్డే అంటే ఖచ్చితంగా ఆ రోజు ఒళ్ళంతా నువ్వుల నూనె రాసి తలకు కూడా ఆయిల్ పెట్టేసి తలంటూ స్నానం చేపించేసి ఇంకా తనకు రెడీ చేసేస్తున్నాను. ఇవేమన్నా భీమా జ్యువెలర్స్లో తన కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అయితే మోడల్ చాలా బాగా నచ్చింది. స్క్రూ టైప్ వచ్చింది. సో తను ఒక 15 years వచ్చేంత వరకు కూడా వేసుకోవచ్చు. బికాజ్ రిస్ట్ సైజ్ అనేది అంతగా పెరగదు కాబట్టి ఈ టైప్ బ్యాంగిల్స్ కొంచెం కడియం టైప్లోనే ఉంటాయి. నార్మల్ బ్యాంగిల్స్ ఏమంటే కొంచెం మనం కొద్దిగా రఫ్ యూస్ చేసి డైలీ యూస్ చేసినట్లయితే కొద్దిగా సొట్టపడిపోతూ ఉంటాయి కదా. కానీ ఇవి చాలా గట్టిగా ఉండడం వల్ల చాలా రోజుల వరకు మనకు అలాగే షేప్ అవుట్ అవ్వకుండా ఉండడము అండ్ అలాగే ఉంటాయి. సో అందుకనేసి ఈ బ్యాంగిల్స్ అయితే చూస్ చేసుకున్నాము. ఇక ధన్వి రెడీ అయ్యాక సూర్య నమస్కారం చేపిస్తున్నాను. తనకి ఈ మధ్య డైలీ 1 or 2 సూర్యదేవునికి సంబంధించిన మంత్రాలు అయితే చెప్పిస్తున్నాను. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ధన్వికి ఆల్రెడీ చాలా శ్లోకాలు వచ్చు. ఎలా నేర్పించారని కూడా అడిగారు కదా, ఇంతకుముందు వీడియోస్లోనే అది కూడా డీటెయిల్గా అయితే షేర్ చేశాను. ఇది పెద్ద టాస్క్ అయితే ఏం కాదు. డైలీ పిల్లలతో మనము 1-2 శ్లోకాలు మనం పూజ చేసేటప్పుడు వాళ్లకు నేర్పించడము, లేదా వాళ్లకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా 1-2 చెప్పిస్తున్నట్లయితే శ్లోకాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇది పెద్ద టాస్క్ అయితే ఏం కాదు. ధన్వికి కూడా అలాగే నేను పూజ చేసేటప్పుడు డైలీ నాతో పాటు కూర్చుంటుంది. సో నేను చెప్పే శ్లోకాలు విని తను చాలా వరకు నేర్చుకుంది. ఇక సూర్య నమస్కారం తర్వాత ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించి పూజ చేసుకొని గుడికైతే బయలుదేరాము. ధన్వికి కూడా అలవాటే, అంటే డైలీ మార్నింగ్ లేచి దండం పెట్టుకోవడము, సూర్య నమస్కారము, తులసి మొక్క చుట్టూ తిరగడము. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా తనకు స్లోగా అలవాటు చేస్తున్నా. పిల్లలకు కూడా ఈ స్పిరిచువల్ జర్నీ అంటే స్పిరిచువల్లీ వాళ్లకు ఆ విషయాలన్నీ చెప్పడం చాలా చాలా ఇంపార్టెంటే. మనకు ఆల్రెడీ ఈ జనరేషన్లోనే చాలా వరకు మన కల్చర్ గురించి చాలా మందికి తెలియదు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అసలుకే తెలియకుండా పోతుంది. సో యాజ్ అ పేరెంట్స్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ మన పిల్లలకి మన స్పిరిచువల్ మన కల్చర్స్ గురించి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఇక ఇంట్లో పూజ చేశాక గుడికి అయితే వచ్చాము అర్చన చేపిద్దామని. బర్త్డేస్ అంటే గుడికి వెళ్ళడం కంపల్సరీ కదా. ఇంకా ఫ్యామిలీ అందరం సాయంత్రం వద్దాం అనుకున్నాం. బికాజ్ లేట్ అయిపోతుంది అందరూ రెడీ అయ్యి రావడానికి అనేసి నేను ధన్వి మాత్రమే వచ్చాము. మళ్ళీ తను బ్రేక్ఫాస్ట్ తినాలి కదా, ఆలోగే గుడికి వెళ్ళేసి అర్చన చేపిస్తే బాగుంటుంది అనేసి అయితే వచ్చాము. గుడిలో అర్చన చేపించి గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేసి కాసేపు ఇక్కడే కూర్చొని ఇంటికైతే బయలుదేరాము. మా ధన్వికి టెంపుల్స్ ఎంత ఇష్టం అంటే ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది కదా, దేవుళ్ళ విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఎన్ని డౌట్స్ అడుగుతుందో, అమ్మ ఎందుకు ఇది ఇలా ఉంది అనేసి. ఇంకా నంది విగ్రహం చూసైతే అమ్మ చాలా క్యూట్గా ఉంది, నందిని మన ఇంటికి తీసుకెళ్దామా అనేసి ఇలా ఎంత ముద్దుగా అడిగిందో. అసలు చిన్నపిల్లలంతా ఇంతే కదా, చాలా ఇన్నోసెంట్. వాళ్ళకి ఈ బయట ప్రపంచంలో జరిగే ఈ నెగిటివ్ సైడ్ అనేది వాళ్ళకి అస్సలు తెలీదు. వాళ్ళ కంప్లీట్ వరల్డే డిఫరెంట్. వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫేజ్ అనేది. అందుకే పిల్లల్ని వీలైనంత వరకు వాళ్ళ ప్రాక్టికల్ థింగ్స్కి ఎక్స్పోజర్ అయ్యేలాగా చూడాలి, రాదర్ దాన్ ఈ టీవీ మొబైల్ దీనికి అడిక్ట్ చేయకోకుండా.
సో ప్లీజ్ పేరెంట్స్ మీరు స్క్రీన్ టైం పిల్లలకి అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ వరకు వీలైనంత తగ్గించి వాళ్ళలో ఉండే ఆ క్రియేటివ్ స్కిల్స్, ఇమాజినరీ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మన వంతు హెల్ప్ చేద్దాం. టెంపుల్ నుంచి వచ్చాక దోశ అయితే చేసి ఇచ్చా. దాన్ని కుర్మాతోటి వద్దనింది. ఇంకా తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇలా దోశ పైన కొద్దిగా హనీ స్ప్రెడ్ చేసి ఇలా బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొద్దిగా అలా మెత్తగా స్పూన్ తోటి మ్యాష్ చేసి ఇస్తే మా ధన్వి చాలా ఇష్టంగా తింటుంది. అందులో ఇంకా బాగా పండిన బనానాస్తో చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ న్యాచురల్ స్వీట్ కదా, పిల్లలందరూ ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇలా దోశతో ట్రై చేయండి, పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. సో ఇది మా ధన్వి బ్రేక్ఫాస్ట్ అయితే బనానా దోశ. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసి కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత లంచ్ తిన్న తర్వాత అరౌండ్ ఒక 2:15 అలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మేము ప్లానింగ్ ఏముంది అంటే కేక్ ప్రిపరేషన్ నేను చూసుకుంటా, అంటే కుకింగ్ ఏముంది, కేక్ ప్రిపరేషన్ అంతా నాది, డెకరేషన్ వచ్చేసి మా ఆయన మావయ్య చేసేలాగా ప్లాన్ అనుకోనున్నాము. బట్ అది ఏమైందంటే ఇవాళ ఫుల్ బిజీ. మా ఆయన మార్నింగ్ నుంచి కూడా మీటింగ్స్ అవి కూడా అన్ప్లాన్డ్ సడన్ మీటింగ్స్ అవ్వడం వల్ల ఆయన అసలు ఈ డెకరేషన్కి ఏ రకంగానూ హెల్ప్ చేయకుండా అయిపోయారు. ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్. సో ఇంకా కేక్ చేయడం కుదరదు అని చెప్పేసి కేక్ బయట నుంచే తీసుకొద్దాము చేపిద్దాం అనేసి అయితే ఆయన బయటికి వెళ్ళారు. చెప్పేసి వచ్చేస్తాను నేను అని. ఈలోగా నేను డెకరేషన్ కొద్దిగా చేద్దాం అనేసి అయితే చూస్తున్నా. ఈసారి యానిమల్ థీమ్ తోటి డెకరేషన్ అని ముందే ప్లాన్ చేసుకొని అమెజాన్లో కావాల్సిన ప్రాప్స్ అన్నీ కూడా తెప్పించుకున్నాము. ఏమేమి తెప్పించామనేసి దీని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఇంట్లోనే సింపుల్గా ఈ బలూన్స్ తోటి డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. చాలా బాగుంది డెకరేషన్. ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే బలూన్స్ని బ్లో చేయడానికి ఎలక్ట్రిక్ బలూన్ పంప్ మెషిన్ అయితే తీసుకున్నాము. ఇంతకుముందు మాన్యువల్ బలూన్ హ్యాండ్ పంప్ ఉన్నింది. ఈ హ్యాండ్ పంప్ ఏమి అంటే చాలా కష్టం ఎక్కువ బలూన్స్ని చేయాలి అంటే, అండ్ అది ఈజీగా పాడవుతుంది. ఈ ఎలక్ట్రిక్ది చాలా బాగుంది. ఒకేసారి ఇద్దరు అట్ ఏ టైం బలూన్స్ని పంప్ చేయొచ్చు దీంట్లో అయితే, అండ్ స్పీడ్స్ కూడా అడ్జస్టింగ్ లెవెల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఈ యానిమల్ థీమ్ డెకరేషన్లో టోటల్గా 79 పీసెస్ అయితే వస్తాయి. 30 పీసెస్ లైట్ గ్రీన్ బెలూన్స్ ఉంటే ఇంకా 30 పీసెస్ డార్క్ గ్రీన్ బెలూన్స్, అలాగే 10 పీసెస్ గోల్డెన్ మెటాలిక్ బెలూన్స్ వస్తాయి. అన్నీ కూడా చాలా షైనీగా ఉంటాయి. బట్ ఈ బెలూన్స్లో కొన్ని అయితే కొద్దిగా అంటే ఆల్రెడీ డ్యామేజ్డ్ పీసెస్ వచ్చాయి. ఇంకా ఆన్లైన్లో తీసుకున్నప్పుడు దాని కంప్లీట్గా మనం 100% క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ప్రైజెస్ కూడా మనకు తక్కువకే వస్తాయి. బయట మనం ఒక్కొక్కటి కొనాలంటే చాలా రేట్ అవుతుంది. కంపారిటివ్లీ చాలా బాగున్నాయి బెలూన్స్ మ్యాక్సిమం. అది కాకుండా ఇంకా గ్లూ డాట్ రోల్ ఒకటి వస్తుంది, ఆల్మోస్ట్ 100 డాట్స్ ఉండేలాంటిది. అలాగే 6 పీసెస్ యానిమల్ ఫాయిల్ బెలూన్స్ పెద్దవి. ఇవి మనకు బర్త్డే తర్వాత కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఈ ఫాయిల్ బెలూన్స్ అయితే చాలా రోజుల వరకు ఉంటాయి. అలాగే హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా ఉంటుంది ఇలా లెటర్స్ తోటి. చాలా బాగుంది ఓవరాల్ గా ఈ సెట్ అయితే. ఇంకా నేను డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునేలాగా మా ధన్వి యాక్చువల్గా పడుకోవాల్సింది, తను పడుకునే టైము నిద్రకు వచ్చింది. చాలా ట్రై చేసా పడుకోబెట్టడానికి, అస్సలు పడుకోలేదు. ఇంకా తను మేల్కొని అంటే నాకు పనులు చాలా స్లో అవుతాయి, ఎందుకంటే అన్ని పనుల్లోనూ నేను చెయ్యాలి అంటుంది. ఇంకా తనని పెట్టుకొని చేయడం కష్టం అనుకుంటున్నా. బట్ తను ఈజీగా ఎంగేజ్ అయ్యింది. ఇలా లెటర్స్ అన్ని నేను హ్యాపీ బర్త్డే బ్యానర్లో ఒక్కొక్క లెటర్ అడుగుతుంటే తను ఒక్కొక్కటే తీసిస్తోంది. చాలా ఎంజాయ్ చేసింది తను కూడా. యాక్చువల్గా ఈ డెకరేషన్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పోనీలే తను పడుకొని ఉంటే మోస్ట్లీ మిస్ అయి ఉంటుంది కదా అనేసి అయితే అనిపించింది. అంటారు కదా, ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ మదర్ కూడా రీబర్త్ అంటే మరో జన్మ లాంటిది అనేసి. అది 100% నిజం. ధన్వి విషయంలోనే నేను చూసేసాను. ఇంట్లోనే అంటే నేను హాస్పిటల్కి వెళ్ళడానికి ముందే యాక్టివ్ లేబర్లో ఉండి 4 సెంటీమీటర్ డైలేట్ అయ్యుండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా న్యాచురల్ పెయిన్ వచ్చి 10 సెంటీమీటర్ డైలేట్ అయ్యి ఇంకా ఏముంది ఇంకో జస్ట్ ఒక 15 మినిట్స్లో డెలివరీ అయిపోతుంది అనేలోగా ధన్వి ఆ మెకోనియం పాస్ చేయడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎమర్జెన్సీ సి సెషన్, అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ నార్మల్ డెలివరీ ఎక్స్ట్రీమ్ పెయిన్ చూసి తర్వాత ఈ సి సెషన్ పెయిన్ని రెండు చూశాను. నిజంగానే రీబర్త్ లాంటిదే. ఆ ఫస్ట్ 4-5 డేస్ అయితే అసలు నా బాడీ నా కంట్రోల్లోనే లేదు. ఆల్రెడీ నా డెలివరీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను కదా, సో ఆ వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేశాను. ధన్వి పుట్టాక నాలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి అండ్ చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నా యాజ్ అ మదర్గా.
అసలు చెప్పాలంటే ధన్వి పుట్టక ముందు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే మామూలుగా ప్రెగ్నెంట్ అనగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఇది చేయాలి, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇలా గైడెన్స్ ఉంటుంది కదా. మా విషయంలో అది సరిగ్గా సపోర్ట్ అందకపోవడం వల్ల స్టార్టింగ్ నుంచి కూడా త్రూ వెబినార్స్ మేము ఏదైతే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నామో పేరెంటింగ్ గురించి కావచ్చు, బేబీ కేర్ కావచ్చు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అన్ని మల్టిపుల్ వెబినార్స్ అటెండ్ అయ్యి నాకు ఎంత నాలెడ్జ్ ఉందో మా ఆయనకు కూడా సేమ్ అంతే నాలెడ్జ్ ఉంది. అది ధన్వి పుట్టిన తర్వాత తన్ని చూసుకోవడానికి మాకు చాలా విధాలుగా హెల్ప్ అయ్యింది. మా ఆయన ఎప్పుడు అంటూనే ఉంటారు, ఫస్ట్ బేబీ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ బికాజ్ మనకు ఆ పేరెంట్స్ అనే ఒక ప్రమోషన్ వచ్చింది కానీ లేకపోతే పేరెంట్స్ అనే ఒక బాండ్ వచ్చిండేదే ఫస్ట్ బేబీ వల్ల. సో ఆల్వేస్ స్పెషల్ అనేసి అంటూ ఉంటారు. నిజంగానే అంతే స్పెషల్. ధన్వి పుట్టిన తర్వాత మాకు కొన్ని ఫ్యామిలీ కండిషన్స్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ అయితే రాలేదు ఆ టైంలో. బికాజ్ మా అత్తయ్యకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవ్వడం, మా మావయ్యకి హార్ట్ సర్జరీ, అలాగే మా ఫ్యామిలీ సైడ్ నుంచి చూసుకుంటే అక్కడికి ఊరికి రమ్మన్నారు, మేము పోలేకపోవడము, వేరియస్ రీజన్స్ వల్ల నాకు అక్కడ హెల్త్ బాగాలేకపోవడము, అలాగే కొన్ని మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నేను ఊరికి పోవడం కుదరలేదు, వాళ్ళు ఇక్కడికి రావడం కుదరలేదు. సో ఇలా చాలా విషయాలు జరగడం వల్ల ఫ్యామిలీ సపోర్ట్ ధన్వి పుట్టిన టైంలో లేకపోవడం వల్ల సో A to Z ఏదైతే ఉందో పేరెంటింగ్లో అవన్నీ నేను మా ఆయన ఇద్దరమే ఉండి చూసుకోవడం వల్ల యాజ్ అ పేరెంట్స్ మేము అంతే స్ట్రాంగ్గా ఉన్నాము. మమ్మల్ని చూసి అంటే మా వే ఆఫ్ పేరెంటింగ్ చూసి మా ఆయన ఫ్రెండ్స్ కానీ మాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేస్తారు మమ్మల్ని అంటే, ఇంత బాగా పెంచారే ఇద్దరే, అసలు ఎంతమంది సపోర్ట్ ఉండి కూడా మేము చేయలేకపోతాము అని అలా చెప్పే ప్రతిసారి చాలా ప్రౌడ్గా అనిపించింది. అమ్మ పోనీలే. ఆ టైంలో చాలా అంటే అప్స్ అండ్ డౌన్స్ చూసాము, చాలాసార్లు లో అయిన టైమ్స్ ఉంటాయి. ఆల్రెడీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఒకటి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో బేబీని ఇలా బేబీని చూసుకోవాలి అనేది నిజంగానే పెద్ద టాస్క్. అది ఎలాగో మొత్తానికి ఒకరికొకరం అయితే ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చేసి 3 years కూడా గడిచిపోయాయి. ఇప్పటికీ చాలా మెమరీస్ ఉన్నాయి అసలు తలుచుకుంటే ధన్విని పెంచడంలో. ఒక్కొక్కటిగా తనకు స్నానం చేయించడం కావచ్చు, తనని చూసుకోవడము, ఫీడింగ్ అండ్ మా ఫుడ్ విషయానికి. సో ఇలా ప్రతి స్టేజ్ అనేది చాలా అంటే ఒక్కొక్క స్టేజ్ కూడా అతి కష్టం మీదనే జరిగింది ఆ టైంలో. బట్ ఏ స్టేజ్కి ఆ స్టేజ్ ఎన్ని మెమోరీస్ని మేము క్రియేట్ చేసుకోగలిగామో నేను మా ఆయన అనుకుంటాం. ఒక్కొక్కసారి మోస్ట్లీ ఫ్యామిలీ కంప్లీట్గా సపోర్ట్ ఉండి అన్నీ వాళ్ళు చూసుకోగలిగింటే మనం ఇంత ఎక్స్పీరియన్స్ని మనం కూడా గెయిన్ చేసి ఉండలేకపోయే వాళ్ళమేమో, మనకు కూడా పేరెంటింగ్లో ఇంత నాలెడ్జ్ వచ్చిండేది కాదేమో. ధన్వికి మనం ఇన్ని రకాలుగా అంటే తనకి ఏది బెస్ట్ అనేసి ప్రతిదీ బెస్ట్ ఏది అని తెలుసుకొని చేయగలిగే వాళ్ళం కాదేమో అనేసి అయితే అంటూ ఉంటారు. సో ఈ విషయంలో నేనైతే 100% మా ఆయనకే థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకొని ధన్వి విషయంలో ఇది రైట్ అన్నానంటే 100% నమ్ముతారు. అంతే నువ్వు తెలుసుకొని చెప్తావని ఒక కాన్ఫిడెన్స్ మా ఆయన నాకు ఇచ్చారు. నాలో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ అంటే ఈ కాన్ఫిడెన్సే. నేను ఒక కంప్లీట్ ఒకలాంటి ఇంట్రోవర్ట్ పర్సన్. ఒకరితో మాట్లాడాలి అంటే భయపడే రకం నేను. నా ఫీలింగ్స్ని షేర్ చేయాలన్నా కూడా 1,00,000 సార్లు ఆలోచించేదాన్ని. ధన్వి పుట్టాక ఈ కంప్లీట్ నా థాట్ ప్రాసెసే చేంజ్ అయిపోయింది. బికాజ్ తను నన్ను చూస్తూ పెరుగుతుంది. మ్యాక్సిమం ఫస్ట్ 5 years ఫేజ్ పిల్లలకి ఏదైతే ఉందో మదర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మదర్ని చూస్తూనే పెరుగుతారు కాబట్టి మన బిహేవియర్ వాళ్ళకు ఇంపాక్ట్ పడుతుంది. అదైతే నిజం. ధన్వి చూసి పెరుగుతోంది. నేను ఇలా ఉంటే నేను ఇలా భయపడుతూ ఉంటే అన్నిటికీ ఒకరితో మాట్లాడడానికి భయపడితే ఎలా అనేసి నేను ఓవర్కమ్ అవుతూ వచ్చాను. కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యింది. నాలో ఉండే ఆ ఇంట్రోవర్ట్ పర్సన్ కంప్లీట్గా లేదు. ఇప్పుడు ఎవరితో అయినా సరే నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడగలను. అసలు నేనైనా యూట్యూబ్ ఛానల్లో ఇంతమంది ముందర నేను మాట్లాడగలుగుతున్నానని ఇప్పటికీ తలుచుకున్నా కూడా నాకే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. సో నాలో ఆ ఫియర్ అనేది వెళ్ళిపోయింది. అండ్ పేరెంటింగ్లో ఎన్ని విషయాలు తెలుసుకోగలిగాము నేను మా ఆయన ఇద్దరము. అండ్ ధన్వి పుట్టాక మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. బికాజ్ ప్రతి ఫేజ్లోనూ ఇద్దరమే హ్యాండిల్ చేస్తూ వచ్చాం కాబట్టి మా మధ్య బాండింగ్ కూడా స్ట్రాంగ్ అయింది. ఇన్ని రకాలుగా నేను చేంజ్ అయితే అవ్వగలిగాను ధన్వి పుట్టడం వల్ల. ఇన్ని విషయాలు నేర్చుకున్నాను. అండ్ ధన్వి ఈజ్ ఆల్వేస్ స్పెషల్. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పాలి. ఇంకా తనకు మాటలు వచ్చిన తర్వాత నుంచి అయితే
ఎన్ని కబుర్లు చెప్తుందో. లైక్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎలానో అలానే తను నాకు ఏదైనా కొంచెం అప్సెట్గా ఉంటే బేబీ ఏమైంది బేబీ నీకు, నన్ను ఎంత ముద్దుగా బేబీ అంటుందో తను. బేబీ కుట్టి, రాజకుట్టి, బేబీ అని పిలుస్తుంది. ఏమైనా ఫుడ్ తినకపోతే ఏం బేబీ ఫుల్ అయిపోయిందా నీకు, మమ్ము నచ్చలేదా, నన్ను చేసి ఇమ్మంటావా. ఇంకా ఈ మధ్యలో అయితే బేబీ నువ్వు పెద్దగా అయ్యాక నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీకు బొమ్మలు తీసుకొచ్చి ఇస్తాను, నీకు కొత్త డ్రెస్ ఇస్తాను, ఇలా ఎన్ని కబుర్లు చెప్తూ ఉంటుందో అసలు. అంతెందుకు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవ్వడానికి తనే మెయిన్ రీజన్. తన పేరెంటింగ్లో నేర్చుకున్న విషయాలు, నాలెడ్జ్ ఏదైతే ఉందో, తన కోసం చేసిన రెసిపీస్, కొత్తగా ట్రై చేసిన రెసిపీస్, ఇవన్నీ షేర్ చేయడానికే నేను ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నాను. ఎంతోమంది పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మన ఛానల్. అండ్ డైలీ నాకు ఎంత లేదన్నా 1 or 2 మెసేజెస్ అయినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది నాకు. మా పిల్లలకి ఇలా హెల్ప్ఫుల్ అయింది, ఇన్ని విషయాలు నేర్పించగలుగుతున్నాము, మీ పేరెంటింగ్ చూసి మేము ఇది ఫాలో అవుతున్నాము, టైం మేనేజ్మెంట్ టిప్స్ కావచ్చు, నా వ్లాగ్స్ని ఫాలో అవుతూ ఎన్నో చేంజెస్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇలా సో మెనీ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి ధన్వి పుట్టాక మేము నేర్చుకున్న విషయాలు. అండ్ మాకనే కాదు, ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలు పుట్టాక చాలా విషయాలు తెలుసుకుంటారు, చాలా విషయాల్లో చేంజెస్ తీసుకొస్తారు. బికాజ్ ఒక్కొక్కరి పేరెంటింగ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరి పేరెంటింగ్ ఒకేలాగా ఉండాలని లేదు, అందరి పిల్లలు కూడా ఒకేలాగా ఉండరు. సో ఎవరి పేరెంటింగ్ వాళ్ళది. ఆ యూనిక్ జర్నీలో వాళ్ళు కొత్త మనుషుల్లాగా అయితే చేంజ్ అవుతారు పిల్లల కోసం. ఇక ధన్విని చూసుకుంటూ ఎలాగో తను అస్సలు పడుకోలేదు, అన్నీ సెటప్ చేసి అరేంజ్ చేసి ఇచ్చా, తనకు పడుకుంటుందేమో, కాసేపు పడుకుంటే ఈవినింగ్ కేక్ కటింగ్ టైంకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే క్రాంకీగా ఉంటుంది అనేసి అస్సలు పడుకోలేదు. తను ఎగురుతూనే ఉంది, మధ్యలో వచ్చి బలూన్స్ తీసుకెళ్ళడము ఇలా. సో ఫైనలీ ఎలాగో మేనేజ్ చేస్తూ ఈ బలూన్స్ అన్ని బ్లో చేసి ఇలా ఈ బలూన్ ఆర్చ్ రోల్కి అయితే అన్నీ టై చేసేసి రెడీ చేశాను. ఈలోగా మా ఆయనకు కూడా మీటింగ్ అయిపోయింది. ఇంకా వాల్కి అయితే అంతా అరేంజ్ చేసి ఇలా ఆర్చ్ లాగా ఈ ఫాయిల్, ఈ యానిమల్ ఫాయిల్ బలూన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా బ్లో చేస్తున్నాం. ఇవి చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ధన్వి బర్త్డే 5th కదా అయిపోయింది. ఇప్పటికి కూడా ఇవాళ 18th February 18th స్టిల్ ఇవి ఇంకా అలా అంతే ఉంది, అస్సలు దాంట్లో ఎయిర్ తగ్గలేదు, ఏమీ లేదు, చాలా బాగున్నాయి. ధన్వి కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తోంది. అసలు చాలా వర్త్ అనిపించింది ఇది తీసుకోవడం అయితే. ఇక ఫైనల్గా డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. 2:15కి స్టార్ట్ చేస్తే ఒక 6:30 అలా అయిపోయింది. చీకటి కూడా పడుతుంది ఆల్రెడీ. ఇంకా మా ఆయన వాళ్ళు కేక్ తీసుకురావడానికి వెళ్ళారు. ధన్వి కూడా చాలా నిద్రగా ఉంది అండ్ క్రాంకీగా కూడా ఉంది. మరి పడుకోలేదు కదా, పిల్లలకి ఆఫ్టర్నూన్ నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. అది 1/2 hour కానీ 1 hour కానీ. అసలు ఇవాళ పడుకొని నింటే కేక్ కటింగ్ టైంలో చాలా బాగుండు అనుకుంటున్నా, తను పడుకోలేదు. అండ్ నాకు ఈ బలూన్స్ బ్లో చేయడం అంటే అసలు చిన్నప్పటి నుంచి భయమే నాకు. ఇప్పటి వరకు నేను మ్యాక్సిమం అంటే ఒక 5-6 బలూన్స్ని బ్లో చేసింటే, అది కూడా మా పెళ్ళి తర్వాత ఫస్ట్ బర్త్డే మా ఆయనది కేరళ బోట్ హౌస్లో సెలబ్రేట్ చేశాము. అప్పుడు ఆయనకు సర్ప్రైజ్ చేయడం కోసము ఒక 6 బలూన్స్ని పెద్దవి బ్లో చేసింటాను అంతే. నాకు అవి బ్లాస్ట్ అయితే ఒకలాంటి భయం నాకు, అది మళ్ళీ నైట్ కల్లో కూడా వస్తూ ఉంటుంది, అంత భయము. బట్ ధన్వి కోసం ఇంకా ఆయనకేమో మీటింగ్ కదా ఇవాళ, సో నేను చేయకపోతే ఇంకా డెకరేషన్ చేయలేమేమో అనే ఆ ఒక భయంతో ఇవాళ నేను ఇన్ని బలూన్స్ని బ్లో చేశాను. మధ్యలో చాలా బ్లాస్ట్ అయ్యాయి, అందుకే ఆ స్పెక్స్ కూడా పెట్టుకొని చేశాను, మళ్ళీ కంటికి తగులుతుందేమో అనేసి. బట్ సమ్హౌ ఇవాళ ధన్వి బర్త్డే పుణ్యం అనేసి ఈ ఒక్క ఫియర్ కూడా వెళ్ళిపోయింది. ఇకపైన కొంచెం కాన్ఫిడెంట్గా బలూన్స్ని బ్లో చేయగలుగుతాను. చిన్న చిన్న మార్పులే కానీ మన లైఫ్లో కొన్ని చేంజెస్ తీసుకొస్తాయి పాజిటివ్గా అన్నప్పుడు చాలా హ్యాపీ కదా. వాటిని ఖచ్చితంగా మనం అది కంటిన్యూ చేయాలి. ఇంకా మా ఆయన వాళ్ళు కేక్ తెచ్చేలోగా నేను రెడీ అయిపోయి ఈ యానిమల్ ఫాయిల్ బలూన్స్ని కూడా స్టిక్ చేసేస్తున్నా. వచ్చి చేద్దామన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేలోగా ఖాళీగా ఉండడం ఎందుకు, ఈలోగా ఇది చేసేస్తే కేక్ కటింగ్ అర్లీగా చేసేయచ్చు కదా అనేసి ఇవి కూడా స్టిక్ చేసేస్తున్నాను. మా ధన్వి కేక్ తేవడానికి నేను కూడా వస్తానని వెళ్ళింది. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడే ఆన్ ద వే పడుకొనేసింది. ఇంకా తనని కూర్చోబెట్టుకొని కేక్ తీసుకురావడం కష్టమవుతుందని మళ్ళీ ఇంటికి వచ్చి తనని ఇక్కడ వదిలేసి కేక్ తేవడానికి అయితే వెళ్ళారు. తను ఇంకా ఎన్ని గంటలకు లేస్తుందో ఏమో, ఎప్పుడు కేక్ కట్ చేయాలని చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఎలాగో తన్ని కింద పడుకోబెట్టి తనకు జాకెట్ వేస్తున్నాం కదా, అది రిమూవ్ చేశాను, కొంచెం చల్లగాలి తగిలితే లేస్తుందేమో అని. లక్కీలీ నేను జాకెట్ ఓపెన్ చేసేలోగా తను లేచేసింది. నాన్న కేక్ కట్ చేయాలి కదరా, బయట డెకరేట్ చేసాం చూద్దాము అంటే లేచేసింది హ్యాపీ. ఇంకా తను ఇంకా వెంటనే టకటక రెడీ చేసేసి కొంచెం తన్ని కూడా మాట్లాడి కబుర్లు చెప్పి ఫుల్ యాక్టివ్ చేసేసాము. బట్ స్టిల్ పడుకొని లేచి నింటే కొంచెము యాక్టివ్గా ఉండేది.
ఇది మా ధన్వి అవుట్ఫిట్ అయితే కేక్ కట్ చేయడానికి. ఎల్లో కలర్, ఇవాళ తన కేక్ కూడా ఎల్లో కలరే. సో తన డ్రెస్కి అకార్డింగ్గా మ్యాచ్ చేసాము. ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఈ మధ్య తను కన్ను కొట్టడం కూడా నేర్చుకుంది. మొన్న ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ జస్ట్ ఊరిని అలా కన్ను కొట్టాను, అది చూసి తను ఓన్గా తన స్టైల్లో కన్ను కొడుతోంది ఇప్పుడు. అండ్ చాలా ముద్దుగా అనిపించింది. తనకు రెడీ అవ్వడం అంటే భలే ఇష్టం. అడుగుతుంది నాకు అలా చేయమ్మా, కంటికి నన్ను చూస్తుంది కదా, కంటికి కాజల్ పెట్టు, లిప్స్టిక్ వేయి నాకు కూడా అనేసి. ఇది ఫైనల్గా ధన్వి బర్త్డే డెకరేషన్ అయితే. కేక్ కూడా పైనాపిల్ ఫ్లేవర్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వద్దు, స్వీట్నెస్ కూడా చాలా తక్కువ కావాలని చెప్పి కస్టమైజ్ చేయించాము కేక్ని కూడా. చాలా బాగా అనిపించింది. చాలా అంటే డెకరేషన్ కూడా సింపుల్గా చాలా క్యూట్గా అనిపించింది. Welcome 3. Hi 3. Hey everyone, I'm 3 years old now. It's my birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Thank you, Anu. Thank you. Remember happy returns of the day. Cake cut. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Dhanvi. ఎవరు తినిపిస్తారు ఫస్ట్? ఇంకా మా అత్తయ్య గారు ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లల్ని పిలిచారు. పిల్లల బర్త్డే అంటే ఆ ఏజ్ ఉన్న చిన్న పిల్లలు ఉంటేనే కదా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా ధన్వికి పిల్లలంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. కేక్ కట్ చేసి ఫస్ట్ ఎవరికి పెడతారా అంటే అక్కడ ఒక చిన్న పాప వచ్చింది, 2 years అంటే ఫస్ట్ తనకు పెడతానమ్మా, నాకు ఆ బేబీ బాగా నచ్చింది అని. ఆ పాప ఇంటికి వెళ్తున్నా కూడా వదిలిపెట్టలేదు, అంత కావాలి కావాలి అనేసి. ఆ పాప కూడా ధన్వి బాగా నచ్చేసింది. ఇలా అందరం తన కేక్ తినిపించేసి తను కూడా అందరికీ తినిపించింది. ఇన్ని ఇయర్స్లో అంటే ఈ 3 yearsలో కూడా తను తినని కేక్ అంతా అంటే స్వీట్ అంతా కూడా ఇవాళే తినింది. ఎలాగో మా ఆయన స్వీట్ తక్కువ కావాలని చెప్పడం వల్ల అంతగా స్వీట్ అయితే లేదు. ఇంకా సరే ఇలాంటప్పుడు ఇంకా మనం రెస్ట్రిక్ట్ చేయలేం కదా అని చెప్పేసి వాటికి తిననిలే అనేసి వదిలేసాము. తను కూడా అంటే ఒక లిమిట్ వరకే తినింది. తర్వాత అమ్మ చాలా స్వీట్గా ఉంది, నాకు అసలు నచ్చలేదని పక్కన పెట్టింది. పిల్లలు మరీ స్మార్ట్ ఈ జనరేషన్ పిల్లలైతే. ఇలా ఈసారి మా ధన్వి బర్త్డే అత్తయ్య వాళ్ళ ఇంట్లో సింపుల్గా చిన్న పిల్లలతో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ధన్వి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది, తనకు చాలా ఎంజాయ్ చేసింది. అంటే ఈవినింగ్ కొంచెం క్రాంకీగా ఉన్న నిద్రపోలేదని చెప్పేసి పిల్లలు రాగానే అలాగే ఆ కేక్ని చూసి సో ఓవరాల్గా తనైతే చాలా ఎంజాయ్ చేసింది. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో ధన్వి బర్త్డే సెలబ్రేట్ చేయడము. ఫస్ట్ బర్త్డేకేమో గోకర్ణ కుడ్లే బీచ్ వెళ్ళాము, సెకండ్ బర్త్డేకి పాండిచ్చేరి వెళ్ళాము. సో ఎప్పుడు అనేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళు కొద్దిగా ఫీల్ అయ్యేవాళ్ళు, ప్రతి బర్త్డేకి మీరు ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళిపోతారు, ఎప్పుడు మాతో ఉండరు అనేసి. ఈసారి ఎక్కడికి వద్దు, ఏ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అత్తయ్య వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసాము. థ్యాంక్ యూ నా బర్త్డే విషెస్ చెప్పినందుకు అందరికీ థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much. ఇద్దరా లవ్ యూ ఆల్. Love you all. సో ఇది వాళ్ళ వ్లాగ్ అయితే మా ధన్వి 3rd బర్త్డే సెలబ్రేషన్స్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.